నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి. తెలుగు రాజకీయ చరిత్రలో ఒకే ఒక్కడు అనిపించుకోవడం అంత ఆషామాషి విషయం కాదు. రాజకీయ శత్రువుల ఉమ్మడి దాడులను, దశాబ్దాల మీడియా ప్రచార యుద్ధాలను, అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఒకే ఒక వ్యక్తి అజేయంగా నిలబడ్డాడంటే అది వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. అసలు చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఎంతమంది దిగ్గజాల రాజకీయ కెరీర్లను సమాధి చేయలేదు. ఎన్టీఆర్ మొదలుకొని ఎందరో కాంగ్రెస్ నేతల ఆశలను ఎలా చిత్తు చేయలేదు. కానీ వాటన్నింటినీ తట్టుకొని ఇవాళ కూటమి సర్కార్కు సింహ స్వప్నంగా మారిన ఆ జగమొండితనం వెనక అసలు కథేంటి? శత్రువుల వ్యూహాలను ఛేదిస్తూ జగన్ వేస్తున్న అడుగులు తెలుగు రాజకీయాలను ఎలా కుదిపేస్తున్నాయి? ఆ సంచలన నిజాలను ఎక్స్క్లూజివ్ గా మన ప్రజానాడిలో పూర్తిగా చూసేద్దాం రండి. ఉమ్మడి అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఎత్తుగడలను ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూ నిలబడ్డ ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతి మనిషిలోనూ లోపాలు సహజం. జగన్ కూడా దానికి మినహాయింపు కాదు. కానీ ఆయన్ను రాజకీయంగా ఓడించలేకపోవడానికి అసలు కారణం ఆయనలోని అరుదైన ఆత్మ నిబ్బరం. మహాభారతంలో కర్ణుడు కవచ కుండలాలతో జన్మించినట్లు వైఎస్ జగన్ పుట్టుకతోనే జగమొండితనం అనే కవచాన్ని ధరించి వచ్చారు. అదే ఆయనకు అతిపెద్ద శ్రీరామరక్ష. చంద్రబాబు, ఆయన వెనక ఉండే అపార మీడియా బలగాన్ని ఎదుర్కోవడం సామాన్యుల మాట కాదు. వైఎస్ఆర్ ఆకస్మిక మరణ అనంతరం రాజకీయంగా జగన్ ఒక్కడే తమకు ఏకైక అడ్డంకి అని చంద్రబాబు అండ్ కో ముందే పసిగట్టింది. అందుకే మొగ్గ దశలోనే ఆయన్ని తుంచేయాలని పథకం వేశారు. కాంగ్రెస్ తో కలిసి కుట్ర పన్ని 16 నెలల పాటు జైలు పాలు చేసిన ఆ కఠిన శిక్ష కూడా ఆయన్ని భయపెట్టలేకపోయింది సరికదా, మరింత రాటుదేలేలా చేసింది. 10 ఏళ్ల పాటు లీటర్ల కొద్దీ అవినీతి బురద జల్లి ఫ్యాక్షనిస్ట్ గా ముద్ర వేసి జనంలో శాశ్వతంగా ఆయనపై వ్యతిరేకత పెంచాలని శతవిధాలా ప్రయత్నించారు. ఎన్నిసార్లు రెచ్చగొట్టినా, ఎంతగా మానసికంగా హింసించిన జగన్ మాత్రం అదరలేదు, బెదరలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ కూటమి ఉమ్మడి దాడితో కేవలం 1.5% ఓట్ల తేడాతోనే అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అతి చిన్న వయసులో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగుపెట్టిన జగన్ ను రాజకీయంగా అంతం చేయాలని నాటి స్పీకర్ కోడెల శివప్రసాద్ నుంచి పాలక వర్గం నానా ఇబ్బందులకు గురిచేసింది. వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. అయినా వెనకడుగు వేయని జగన్ నేరుగా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని ఏకంగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆ జననాడి ప్రవాహమే 2019లో ఏకంగా 151 అసెంబ్లీ స్థానాల చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టింది. అధికారంలోకి వచ్చాక జగన్ తెచ్చిన సంస్కరణలు, సంక్షేమ పథకాలు, మరీ ముఖ్యంగా నవరత్నాలు ఇవన్నీ ఒకెత్తైతే పార్టీ నేతల కొన్ని అతి ప్రవర్తనలు, రాజకీయ వివాదాలు, పచ్చ మీడియా సాగించిన దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టలేకపోవడం 2024 ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించేలా చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి ప్రచారాలతో కూటమి ఆడిన మైండ్ గేమ్ లో పడి వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఇక జగన్ కథ ముగిసిపోయిందని కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కానీ అసలు సినిమా అక్కడే మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు తిరిగేసరికి క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైసీపీ హయాంలో జరిగిన తప్పుల కంటే రెట్టింపు స్థాయిలో కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి, భూదందాలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాయి. బాబు పాలన కంటే జగన్ పాలనే నయం అనే భావన జనాల్లో శరవేగంగా బలపడుతోంది. ఇంకా చెప్పాలంటే ఎప్పుడెప్పుడు ఈ కూటమి సర్కార్ పోతుందా అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ విషయాలన్నీ జగన్ బయటకొచ్చినప్పుడల్లా వచ్చే ప్రజాదరణతో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దీంతో సీఎం చంద్రబాబులో మళ్లీ వణుకు మొదలైంది. సొంత ఎమ్మెల్యేలపై వస్తున్న వ్యతిరేక నివేదికలు ఆయన్ని నిద్రపోనివ్వడం లేదు. అందుకే జగన్ పై మానసిక దాడిని రెట్టింపు చేశారు. కుటుంబ సభ్యుల వ్యక్తిగత అంశాలను కూడా అస్త్రాలుగా మార్చుకొని నిత్యం దుష్ప్రచారం చేస్తున్నారు. అయినా సరే ప్రజలు చీ కొట్టినా జగన్ తీరు మారడం లేదంటూ చంద్రబాబు పదే పదే చేస్తున్న విమర్శల వెనక భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే తమ దాడికి కుప్పకూలిపోవాల్సిన జగన్ మరింత శక్తితో ఎదుగుతుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తమిళనాడులో కొందరిని ముంచినట్టుగానే ఏపీలోనూ జూనియర్ నాయకులను రాజకీయ సమాధి చేయగలమన్న అతి విశ్వాసంతో ఉన్న చంద్రబాబు అండ్ కో ఇప్పుడు జగన్ విషయంలో తీవ్ర ఆందోళన చెందుతోంది. అభిమన్యుడు అవుతాడనుకున్న జగన్ వ్యూహాలు మారుస్తూ ఏకంగా అర్జునుడిగా మారుతుండడం వారిని క్షణక్షణం భయపెడుతోంది. రాబోయే కాలంలో మరింత పకడ్బందీ లీగల్ మీడియా వ్యవస్థను సమకూర్చుకొని జగన్ మళ్లీ ప్రజల్లోకి వస్తే తిరుగులేని మహాశక్తిగా అవతరించడం ఖాయమనే విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి. లోపాలు ఎన్నెన్ని ఉన్నా చంద్రబాబు దోపిడీ రాజకీయాన్ని నిలదీసే ధైర్యమున్న ఏకైక గలం జగన్ మాత్రమే అని తెలుగు సమాజం బలంగా నమ్ముతోంది. అందుకే జనంలో ఆయన క్రేజ్ చెక్కు చెదరలేదు. రాజకీయాల్లో శత్రువులు ఎంత బలమైన వారైనా, ఎన్ని కుట్రల వల పన్నినా మొక్కవోని దీక్షతో ప్రజలు నమ్మే సిద్ధాంతంతో ఒంటరిగా నిలబడి గెలిచి చూపించడం అంటే ఆషామాషి కాదు. అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ తెలుగు రాజకీయ
రాజకీయ తెరపై ఒకే ఒక్క హీరోలా నిలిచిన నాయకుడు వైఎస్ జగన్. నాడు తాతల కాలం నాటి రాజకీయ కుతంత్రాలను, నేడు అధికార కూటమి చేస్తున్న మైండ్ గేమ్లను తన ఒక్కడి ధైర్యంతో ఎదుర్కొంటున్న జగన్ ప్రయాణం ఒక మహాకావ్యం. శత్రువుల పన్నాగాలను చిత్తు చేస్తూ ఆయనలోని రియల్ హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేసే ఆ అద్భుతమైన కోణాలు ఒకసారి నెమరు వేసుకోవాల్సిందే. రాజకీయ తెరపై జగన్ ను కేవలం ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే చూస్తే పొరపాటే. ఆయన రియల్ లైఫ్ పొలిటికల్ హీరో. ఏ హీరోకు తీసిపోని విధంగా ఆయన ఎదుర్కొన్న సంఘర్షణలు, సాధించిన విజయాలు అసాధారణం. పక్కా వ్యూహాలతో, కుట్రలతో తమను రాజకీయంగా లేకుండా చేయాలని చూసిన ప్రత్యర్థుల మధ్య ఏనాడు జనంలో నుంచి పారిపోకుండా ప్రతి క్షణం ప్రజల వెంటే ఉంటూ పోరాడిన దీశాలి ఆయన. అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలను నేరుగా పేదల ఇంటి గుమ్మానికి చేర్చి అమ్మా మీ బిడ్డ ఉన్నాడు అని భరోసా ఇచ్చిన ఆపద్ బాంధవుడు జగన్. బడా బాబుల బ్రోకర్ రాజకీయాలకు, జన్మభూమి కమిటీల దోపిడీకి చరమగీతం పాడి రూపాయి అవినీతికి తావు లేకుండా డీబీటీ విధానం ద్వారా లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసిన ఘనత ఒక్క జగన్దే. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విప్లవాత్మక మార్పులతో గ్రామ స్వరాజ్యాన్ని సాధించి చూపించిన రియల్ విజనరీ. ఇక ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఆయన పోరాటం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఎందుకంటే ఆయనది గెలుపు కోసం అడ్డదారులు తొక్కే నైజం కాదు. ప్రజల హక్కుల కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం చివరి వరకు నిలబడే తెగింపు. ఎన్నిసార్లు మీడియా ట్రయల్స్ ఎదుర్కొన్నా, ఎన్ని అబద్ధపు కేసులు మోపినా సింహంలా ఒక్కడే నడుచుకుంటూ వెళ్లే ఆయన బాడీ లాంగ్వేజ్ కే ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తుంది. ఎన్నికల్లో ఓటమి అనేది ఒక యుద్ధంలో తాత్కాలిక విరామం మాత్రమే తప్ప ప్రజల కోసం కొట్లాడే సైనికుడికి విశ్రాంతి ఉండదని నిరూపిస్తూ మళ్లీ జనం బాట పట్టారు. పరాజయాలను చూసి కుంగిపోకుండా మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి గర్జించే నాయకుడే అసలైన హీరో. అందుకే ఇవాళ కూటమి సర్కారు వైఫల్యాలను నిలదీస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్న జగన్ ను చూసి ఆ పార్టీల వెన్నులో వణుకు పుడుతోంది. ఎంతమంది కలిసొచ్చినా, ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న అభిమానాన్ని ఎవరూ చెరపలేరు. అణచివేత ఎంత ఎక్కువగా ఉంటే తిరుగుబాటు అంత తీవ్రంగా ఉంటుందనే దానికి జగన్ నిలువెత్తు నిదర్శనం. తనను రాజకీయంగా సమాధి చేయాలని చూసిన శత్రువుల కంటే మరింత శక్తిగా, మరింత పట్టుదలతో, ఉక్కు సంకల్పంతో అడుగులు వేస్తున్న జగన్ నిజమైన నాయకత్వ లక్షణాలు ఇవే. కేవలం కుర్చీ కోసం కాకుండా ప్రజా సంక్షేమమే పరమావధిగా ఆయన చేస్తున్న ఈ ఒంటరి పోరాటం రేపటి తరానికి ఒక పొలిటికల్ మాన్యువల్. అందుకే తెలుగు ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికీ ప్రత్యేకం. చూసారుగా వైఎస్ జగన్ పొలిటికల్ సర్వైవల్ వెనక ఉన్న అసలైన నిప్పులాంటి నిజాలు. మరి కూటమి సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ మళ్లీ రోడ్డెక్కబోతున్న జగన్ పోరాటంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్ రూపంలో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి నిక్కర్సైన పొలిటికల్ అండ్ సొసైటీ ఇన్సైడ్ స్టోరీల కోసం ఇప్పుడే మా ప్రజానాడి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.